A7 న్యూస్ ఆంధ్ర. ఏపీలో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో జతకట్టి పవర్ షేర్ చేసుకున్న జనసేనలకు ఇప్పుడు బీజేపీ పేల్చిన మధ్యంతర బాంబు షాక్ ఇచ్చేదే అని అంటున్నారు. ఏపీలో 5 ఏళ్ల పాటు నిండుగా అధికారంలోకి ఉంటామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా తన యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తుంది. టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా వాయిదా వేసుకుంటుంది. ఇంకా 5 ఏళ్లు టైం ఉంది అని ధీమా చేస్తుంది. అయితే కేంద్రంలో బీజేపీ పెద్దలు మాత్రం వడివడిగా మధ్యంతరం వైపు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోనూ బీజేపీలోనూ బలమైన నాయకుడిగా ఉన్న హోం మంత్రి అమిత్ షా మధ్యంతర ఎన్నికల మీద సంచలన ప్రకటన చేశాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అంటున్నారు. ఇక్కడ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే జమిలీ ఎన్నికలతో మధ్యంతరం తీసుకురావాలని బీజేపీ చూస్తుంది అంటున్నారు. నిజానికి బీజేపీకి జమిలీ ఎన్నికలు అన్న కల ఈనాటిది కాదు, ఇప్పటికి 10 ఏళ్ల క్రితం నాటిది. అలా 2019 నుంచి జమిలీ అన్న మాట వినిపించింది. ఆ తరువాత 2024 మరోసారి అదే మాట అన్నారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జరిపేట్టుగా ఉంది. బీజేపీకి మూడవసారి అధికారం దక్కింది. ఆ పార్టీ అజెండాలో ఉన్న ఒకే అంశం నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఒకే దేశంలో ఒకే ఎన్నికలు అన్న దాన్ని కూడా కన్ఫర్మ్గా తీసి తీరుతుంది అని అంటున్నారు. దానికి కారణాలు అనేకమని చెప్తున్నారు.